మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ మణిమంత్ర కోర్సెస్కి వెళ్ళినటువంటి వాళ్ళు చాలామంది వస్తుంటారు. గురుగారు పలానా వ్యక్తి చెప్పారు, మేము సాధన చేస్తూ ఉన్నాము, మాకు ఫలితాలు రావట్లేదు. కానీ చెప్పేవాళ్ళు చెప్తుంటారు, రకరకాలుగా చెప్తుంటారు మిమ్మల్ని. సరే, వాళ్ళ విధానాన్ని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారు. మీరు జాగ్రత్తగా ఉండండి. నేను చాలాసార్లు చెప్పేది ఏంటంటే, ఎవరు ఏ సబ్జెక్ట్ చెప్పినా అది సత్యానికి దగ్గరగా ఉందా, సత్యానికి దూరంగా ఉందా, ప్రకృతి నియమాలకు లోబడి ఉందా, ప్రకృతి నియమాలను అధిగమించేటువంటి విధంగా ఉందా అనేటువంటిది చూడాలి. ఇక్కడ అఫర్మేషన్స్ రాస్తున్నాం గురుగారు, అఫర్మేషన్స్ రాస్తున్నాం కానీ మాకు ఫలితాలు రావట్లేదు. మేము కోరుకుంటున్నాము ఇంత డబ్బులు కావాలంటే ప్రతిరోజు ఉదయం బ్రహ్మముహూర్తంలో చేస్తున్నాము, ఆ గురుగారు చెప్పినటువంటి అన్ని చేస్తున్నాము. 2-3 సార్లు మళ్ళీ వెళ్ళాము, ఇంకో క్లాస్కి రమ్మని చెప్తుంటారు, మాకు అసలు రిజల్ట్ రావట్లేదు, ఏమిటి అని. మీరు గుర్తుపెట్టుకోండి బిడ్డ, మనం అనుకుంటూ కూర్చుంటే అఫర్మేషన్స్ అనడమే కదా. కొన్నిసార్లు రాస్తాము, 21 సార్లు రాస్తాము, లేదా 11 సార్లు రాస్తాము, ఆ తర్వాత అనుకుంటూ కూర్చుంటాం. అనుకుంటూ కూర్చుంటే మీకు వస్తాయా? ఇది మీరు కొంచెం మీరు వేస్ట్ చేసుకోండి క్వశ్చన్. మీరు అనుకుంటూ కూర్చోండి. ప్రపంచంలో ఉండేటువంటి కుబేరులుగా ఉండేటువంటి ధనవంతులంతా అనుకుంటూ కూర్చుంటున్నారా, చేస్తున్నారా? అనుకోవడము, భావన పూర్తిగా మనం తీసుకోవడం అనేటువంటిది ఏదైనా కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నీ బ్రెయిన్లోనే స్టార్ట్ అవుతుంది, నీ లోపల స్టార్ట్ అవుతుంది. అనుకున్న దాన్ని అనుకున్నటువంటి విధంగా మనము చేయడం అనేటువంటిది అది నిర్మాణానికి సంబంధించినటువంటి అంశం. ఇప్పుడు బిల్ గేట్స్ కానీ, మోడీ గారు కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా కానీ ఒక టాప్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా అనుకుంటూ కూర్చున్నారా, నిర్మాణం చేశారా? ఇది తెలుసుకోండి. అఫర్మేషన్ చేసుకుంటూ కూర్చుంటే ఎవరు ఇస్తారు మీకు రూట్ ఒకటే ఉంటుంది బిడ్డ. అయితే రైట్ రూట్ ఉంటుంది, లేదా రాంగ్ రూట్ ఉంటుంది. మీకు 10 కోట్లు కావాలి, మీకు 1 NP లేదు, లేదా ఏదో కొంత 1 crore ఉంది, మీకు 10 కోట్లు కావాలి అని మీరు అనుకున్నప్పుడు అనుకుంటూ కూర్చుంటే మీకు తీసుకొచ్చి ఇచ్చేవారు ఎవరు? విశ్వం తీసుకొచ్చి ఇస్తుందా? ఇక పట్టని ఇస్తుందా? సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్టు చెప్పేటువంటి వాళ్ళు పని చేస్తున్నారు, వాళ్ళు క్లాసులు కండక్ట్ చేస్తున్నారు, వర్క్షాప్స్ను కండక్ట్ చేస్తున్నారు, వచ్చినటువంటి వాళ్ళ క్లాసులు ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఏం చెప్తున్నారు? అనుకుంటూ కూర్చోండి అని చెప్తున్నారు. అనుకుంటూ కూర్చుంటే డబ్బులు వస్తాయట అని చెప్పేసి పరిగెత్తుతున్నారు. అనుకుంటూ కూర్చుంటే అది భావన నిర్మాణం చేయడం అవుతుంది, కానీ భావనను నిర్మాణం చేయడం అవుతుంది, కానీ ధనాన్ని నిర్మాణం చేయడం అవుతుందా? మీరు ఆల్రెడీ ఏదైనా ఒక పనిలో కనుక ఉన్నట్టయితే, ఒక బిజినెస్లో ఉన్నట్టయితే, ఉద్యోగంలో ఉన్నట్టయితే కొంత పర్సంటేజ్ అందులో డెవలప్మెంట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే భావనా శక్తి కొంత ముందుకు తీసుకువెళ్తుంది. అంతవరకే. మీకు 10 కోట్లు కావాలని అనుకున్నప్పుడు ఏం చేస్తారు మీరు? ఇప్పుడు చెప్తున్నాను కదా, ఐదర్ రైట్ వే ఆర్ రాంగ్ వే. రైట్ వేలో అంటే నిర్మాణం చేయాలి, రాంగ్ వేలో అంటే ఏం చేస్తారు? కూర్చున్న కాడికి డబ్బులు రావాలి అంటే దొంగతనం చేస్తారా, దోపిడీలా, ఏటీఎంలు పగలగొట్టడం, ఏంటి అంటే గంజాయిలు అమ్మడమా? ఏంటి? రాంగ్ రూట్లే కదా. బాగా అర్థం చేసుకోవాలి బిడ్డ. మీరు నిర్మాణం చేయడం అనేటువంటిది ఒక పెద్ద సబ్జెక్టుగా ఉంటుంది. దాన్ని కరెక్ట్గా పట్టుకున్నట్టయితే మీకు ఏదైనా కూడా వస్తుంది. మీకు ఎవరు కూడా ఖాళీగా కూర్చోవట్లేదు కదా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్స్ ఏంటంటే, కేసీఆర్ గారు ప్రయత్నం చేయడం మొదలుపెట్టారు తెలంగాణ కోసం. ఎంత ప్రయత్నం చేశారు? ప్రాణాల్ని పణంగా పెట్టేటువంటి స్థితిని తీసుకొచ్చారు. సరే, అది నిజంగా పెట్టడానికి ప్రయత్నం చేశారా, లేకపోతే ఇంకా వేరే ఏదైనా, అది పక్కన పెట్టండి, కానీ ఆ స్థితికి తీసుకొచ్చారు. అహర్నిశలు తెలంగాణను సాధించేంత వరకు పోరాడాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. సరే, ఆ తదనంతరము ఆయన రూలింగ్ సరిగ్గా లేదు అని అంటారు, అది వేరే విషయం. కానీ సాధించాలి అనుకున్నప్పుడు సాధించే వరకు నిద్రపోకుండా ఒక సిస్టమేటిక్గా వెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి పదవిని కూడా ఆయన పొందడం జరిగింది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక పద్ధతి ప్రకారం వచ్చాడా లేదా? ఎన్ని సంవత్సరాలు, సుమారు 10-12 సంవత్సరాలు పోరాటం చేసుకుంటూ వచ్చాడు కదా, సాధించారు కదా.
మరి ఇప్పుడు చెప్పినటువంటి వీరు కానీ ఇంకా గొప్పవాళ్ళు కానీ ఇంట్లో కూర్చొని చదువు రావాలి, చదువు రావాలి, చదువు రావాలి, లేకపోతే నేను ముఖ్యమంత్రి కావాలి, లేకపోతే నేను ఈ స్థితికి వెళ్ళాలి, వెళ్ళాలి, వెళ్ళాలి అనుకుంటూ కూర్చుంటే వెళ్తారా? కానీ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఈజీగా వస్తుందంటే పరిగెత్తేటువంటి విధానం ఉంటుంది. ఈ మధ్య అరెస్టులు కూడా జరుగుతూ ఉన్నాయి కదా, ఏదో ఆన్లైన్ గేమ్స్ అన్ని, లేకపోతే ఏదో ఈ డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా. కనుక ఈజీగా అనేటువంటిది అది చాలా రాంగ్గా ఉంటుంది బిడ్డ. మీరు ఒక దాన్ని పట్టుకొని దానికి వెళ్ళాలి. దానికి సంబంధించినటువంటి ఒక చాలా శక్తివంతమైనటువంటి సబ్జెక్ట్ ఉంటుంది. నేను ఆ సబ్జెక్టుని ఏంటంటే గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, సివిల్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఆ కోర్సు తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ కోర్సును ఒకసారి తీసుకున్నామంటే అసలు ఏం జరుగుతుంది, మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అనేటువంటిది 200% తెలుసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. 200% మీరు సాధించి తీరుతారు. అది ఒక పెద్ద కోర్సుగా ఉంటుంది. అది నిర్మాణం వైపుగా వెళ్తుంది. మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. నిర్మాణమే జరుగుతుంది, ఊరికే అటు ఇటు అనడం కాదు, నిర్మాణమే జరుగుతుంది. అర్థమైంది కదా? కనుక దీనికి సంబంధించినటువంటి కోర్సు వేరే ఉంటుంది. ఊరికి అఫర్మేషన్స్ రాసుకుంటూ కూర్చోవడము, బ్రహ్మ ముహూర్తంలో అఫర్మేషన్స్ రాయడము, తర్వాత కావాలని కోరుకోవడము, ఈ ఇత్యాది అన్ని చేసుకుంటూ వెళ్తే ఒకరైతే చాలా ఇబ్బంది అనిపించింది. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కోర్సు ఉధృతంగా ఉండేటువంటి సమయంలో ఒకరు షాపింగ్ మాల్స్లో పనిచేస్తారు, ఒక దంపతులు. అది మానేసి ఆ కోర్సుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చొని ఇక డబ్బులు రావాలి, డబ్బులు రావాలి, డబ్బులు 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 అని అనుకుంటూ ఒక 4 నెలలు 3 నెలలు కూర్చున్నారు. 3 నెలలు కూర్చున్నారు స్ట్రాంగ్గా. వాళ్ళకు ఒకరు వాళ్ళ రిలేషన్ వచ్చేసేసి మీకు డబ్బులు అవసరమైతే తీసుకోండి నా మాట అన్నాడంట. ₹1,00,000 తీసుకున్నారు. సరే అయిపోయింది. అతను అప్పు కదా ఇచ్చింది. సరే భావన శక్తి కొంతవరకు పనిచేస్తుంది, నేను చెప్తున్నాను. కానీ అప్పులే కదా, నిర్మాణం కాదు కదా. ఆ తర్వాత 6వ నెలకు వచ్చేసరికి వాళ్ళకి అర్థమైంది ఇది ఇది అనుకుంటూ కూర్చోవడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు, ఇందులో ఎక్కడో మిస్టేక్ ఉంది, నా దగ్గర రావడం జరిగింది. సరే వాళ్ళకి ఆ వేరే కోర్సు ఇవ్వడము, ఈ విధంగా వెళ్ళండి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మీరు చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే అఫర్మేషన్స్ రాసుకుంటూ కూర్చుంటే కాదు బిడ్డ, దాని నిర్మాణం అనేటువంటిది ఉంటుంది. భావనా శక్తి నిర్మాణం అనేటువంటిది ఒక విధానం ఉంటుంది. అది కోర్సు రూపంలో ఉంటుంది. కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఒక సిస్టమేటిక్గా గుర్తుపెట్టుకోండి, దీనికి మంత్రానికి సంబంధం ఉండదు. ఓన్లీ మీ శక్తియుక్తులను ఏ విధంగా ఉపయోగించుకోవాలనేటువంటిదే ఉంటుంది. చాలా సైన్స్తో కూడుకుని ఉండేటువంటి కోర్సు ఇది. కంప్లీట్గా ఫార్ములాస్తో సహా మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలాంటి కోర్సును మీరు పట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. పూర్తిగా అసలు ఏంటో దాన్ని పట్టుకోవాలి, కానీ సగం అనుకుంటూ కూర్చోండి. వాళ్ళైతే మరి వాళ్ళు అనుకుంటూ కూర్చోవట్లేదు బిడ్డ. ఇప్పుడు ఎవరైతే కోర్సు చెప్తూ ఉంటారో అనుకుంటూ కూర్చోండి అని, వాళ్ళు ఏం చేయాలి? ప్రశాంతంగా ఒక దగ్గర కూర్చోవాలి. చాలామందిని పిలవాలి, కూర్చోమని చెప్పాలి. నేను ఇలా అనుకుంటున్నాను, నాకు ఇలా కురుస్తున్నాయి డబ్బులు, మీరు కూడా అనుకోండి కురుస్తాయని చెప్పాలి. వాళ్ళ క్లాస్ అని పెట్టేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసేసుకొని మీరు అనుకుంటూ కూర్చోండి, మీకు డబ్బులు వస్తాయి. వీళ్ళు బాగానే ఉంటారు చెప్పేవాళ్ళు. అంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేటువంటిది నిర్మాణం చేస్తేనే అవుతుంది బిడ్డ, అనుకుంటూ కూర్చుంటే కాదు. అనుకుంటూ కూర్చుంటే మీరు కనుక ఆల్రెడీ కొంత బిజినెస్లలో కొంత వర్క్లో ఉన్నట్టయితే కొంచెం డెవలప్మెంట్ అవుతుంది. ఒక చిన్న విషయం, ఒక పిల్లవాడు చదవట్లేదు, అతడు బాగా చదవాలి. ఏం చేయాలి? కూర్చొని నాకు బాగా చదువు వస్తుంది, నేను సివిల్స్ ఐఏఎస్ ర్యాంక్ కొట్టాను, నేను బాగా చదువుకుంటున్నాను అనుకుంటూ కూర్చుంటే అవుతాడా? మీరు ఆలోచన చేసుకోండి. అందరికీ బ్లెస్సింగ్స్.